గన్నవరపు నరసింహమూర్తి గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. అది న్యూయార్క్‌లోని కార్లు తయారు చేసే మల్టీనేషనల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్. అందులో శ్రీరామ్ డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రోజు సెమినార్‌లో ఉండగా అతనికి ఇండియా నుంచి ఫోన్ వచ్చింది. అది తన ఇంటి నుంచి. ఆపరేటర్‌కు కనెక్షన్ ఇమ్మని చెప్పాడు. మళ్ళీ 2, 3 సంబంధాలు చూశానని, ఈసారి కుదిరిపోవచ్చని, వెంటనే ఒక నెల రోజులు సెలవు పెట్టుకుని రమ్మని అతని తల్లి సువర్చల మాట్లాడింది. అలాగే చూస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత శ్రీరామ్‌కి చాలా చికాకుగా ఉంది. ఈ పెళ్లి విషయమై ఇండియాకి వెళ్ళడం, కుదరక వెంటనే రావడం ఒక పెద్ద ఫార్స్‌గా తయారైంది. ఇప్పటికే 2 సార్లు వెళ్ళాడు తను. కానీ తనకు నచ్చిన అమ్మాయి దొరకటం లేదు. రాను రాను ఈ సమస్య చాలా క్లిష్టంగా మారబోతోంది. తనకు కావలసిన అమ్మాయి అసలు దొరుకుతుందా? తనకు ఇంజనీరింగ్ చదువుకున్నప్పటి నుంచి ఒకటే కోరిక. అమ్మాయి బాపు బొమ్మలా ఉండాలి. ముఖ్యంగా పొడవైన వాలుజడ. చకచకలాడే అన్న ఘంటసాల పాట అంటే చిన్నప్పటి నుంచి తను చెవి కోసుకుంటాడు. బహుశా దానివల్లే తనకలాంటి కోరిక కలిగిందేమో. ప్రతి కార్టూన్లో, ప్రతి వారపత్రిక ముఖచిత్రంలో బాపు గీసిన ముద్దుగుమ్మల చిత్రాలను, వాటికి బాపు గీసిన పొడవైన వాలుజడను చూసిన తరువాత ఆ కోరిక మరింత బలపడింది. కాలేజీలో చదువుతున్నప్పుడు ఎన్నో కలలు కనేవాడు తను. ఎప్పుడైనా సరే ఆ పొడవైన వాలుజడ ఉన్న అమ్మాయే తన భార్య కావాలి. ఆ కలల రాకుమారికై ఎన్నేళ్లైనా తను వేచి ఉంటాడు. ఇంజనీరింగ్ అవగానే అమెరికాలో ఈ కార్ల కంపెనీలో ఉద్యోగం రావడంతో వెంటనే చేరిపోయాడు. అప్పటి నుంచి అతని ఇంటి నుంచి రోజూ ఫోన్ల మీద ఫోన్లు. పెళ్లి చేసుకోమని ఒకటే ఒత్తిడి. తను కొన్నాళ్ళు ఆగుతానంటే వింటేనా? చివరకు తన తండ్రి కూడా ఫోన్ చేసి, "నువ్వు వెంటనే ఇండియా వచ్చి పిల్లల్ని చూసి నచ్చితే పెళ్లి ఏర్పాట్లు చేస్తాం" అని చెప్పడంతో సంవత్సరం క్రితం సెలవు పెట్టుకుని ఇండియా వెళ్ళాడు. వెళ్ళినప్పటి నుంచి అమ్మాయిల చూపులు ప్రారంభమయ్యాయి. మొదటగా చూసిన సంబంధం బానే ఉంది. ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదివింది. తెల్లగా, ఆకర్షణీయంగానే ఉంది. కానీ ఒకటే లోటు. ఆమెది బాబ్డ్ హెయిర్ పోనీటెయిల్. నేటి మన తెలుగు సినిమా హీరోయిన్‌లా ఉంది. సువర్చలకేమో ఆ అమ్మాయి తెగ నచ్చేసింది. "ఏరా, అమ్మాయి బాగుంది కదూ! తెల్లగా ముద్దుగా ఉంది. బాగా చదువుకుంది. సంప్రదాయ కుటుంబం. కట్నం కూడా బాగానే ఇస్తారట. నువ్వు ఊ అనడమే తరువాయి. ముహూర్తాలు పెట్టేస్తాం" అంది. కానీ తనే ఊ అనలేదు. దాంతో ఆమె చాలా దిగాలు పడిపోయింది. మరో 4 రోజుల తరువాత ఇంకో సంబంధం వచ్చింది. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. మాజీ మంత్రిగారి అమ్మాయి. కానీ పిల్లని చూస్తే చాలా భయంకరంగా ఉంది. నల్లని రూపం. దానికి తోడు మనిషి లావుగా ఉంది. పెదాలకు పెయింట్ పూసినట్లు లిప్స్టిక్, బాబ్డ్ హెయిర్, సెక్సీగా వేసుకున్న దుస్తులు. తనకు మొదటి చూపులోనే నచ్చలేదు. అమ్మకి కూడా ఆ సంబంధం నచ్చలేదు. ఇంకా తనకి విసిగేసింది. సంతలో ఆవుల్ని చూసినట్లు ఈ పెళ్లి చూపుల ప్రహసనాలు నచ్చక అమ్మతో చెప్పేశాడు. తను సెలవు క్యాన్సిల్ చేసుకొని అమెరికా వెళ్ళిపోతానని. ఆమె కూడా చేసేది లేక సరేనంది. కానీ ఆ రాత్రి తన మేనమామ ఫోన్ చేసి ఒక మంచి సంబంధం ఉందని, మరునాడు తనొచ్చి అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పడంతో తన ప్రయాణం మళ్ళీ వాయిదా పడింది. తెల్లవారేసరికి మేనమామ మరో వ్యక్తి ఇంటికొచ్చారు. అతనే పిల్ల తండ్రిని. అతను ఆ ఊరి ఆర్ట్స్ కాలేజీలో లెక్చరర్ అని, పిల్ల ఎంఎస్సీ చదువుతోందని, అందంగా ఉంటుందని చెప్పడంతో మర్నాడే పెళ్లిచూపులు ఏర్పాటు చేశారు. ఈసారి పెళ్లిచూపులకు తను, అమ్మే వెళ్ళారు. ఇల్లు చాలా సింపుల్గా ఉంది. ఆ ఇంటి వాతావరణం చూస్తే వాళ్ళది చాలా సంప్రదాయ కుటుంబం అని తెలిసిపోతుంది. వెళ్ళిన అరగంటకు అమ్మాయిని తీసుకొచ్చి తన ఎదురుగా కూర్చోబెట్టారు. ఆమె కూర్చున్న 10 నిమిషాలకు ఆమె ముఖం చూసే భాగ్యం కలిగింది తనకు. అందంగా, పాలరాతి బొమ్మలా ఉంది. బాపు బొమ్మకి ఈ అమ్మాయే ప్రేరణేమో అన్నంత బావుంది. ముక్కు పుడక, కంఠానికి ఇంద్రధనస్సులా నెక్లెస్, ఎత్తైన కొండ మీద నుంచి ఉరుకుతున్న జలపాతంలా పాపిడి చేరు, నుదుట తిలకం బొట్టు, అన్నింటికన్నా ముఖ్యంగా పొడవాటి జడ, జడలో మల్లెల దండ, అందమంతా రాసిపోసినట్లుంది. ఇన్నాళ్లకు తను కలలు కన్న రాకుమారి దొరికిందనుకున్నాడు. తన అన్వేషణ ఫలించింది. పెళ్లిచూపులు ముగిసిన వెంటనే ఆ అమ్మాయి తనకు నచ్చిందని చెప్పేశాడు. మంచి రోజు చూసి మిగతా విషయాలు, ముహూర్తాల గురించి మాట్లాడమన్నాడు. ఆ సాయంత్రం తను షాపింగ్‌కని మార్కెట్‌కి వెళ్ళాడు. చాలా రోజుల నుంచి అమ్మకి పట్టుచీర కొనాలనుకుంటున్నాడు.
ఇన్నాళ్ళకి కుదిరింది. తనకిష్టమైన రంగు కుదరటం లేదు. ఇంతలో వెనుక నుంచి ఎక్కడో విన్న మాటలలా అనిపించి వెనుతిరిగి చూశాడు. ఎదురుగా ఆమె. తను పెళ్లిచూపుల్లో చూసిన అమ్మాయి, వాళ్ళమ్మ చీరలు చూస్తున్నారు. తనను వారు గమనించినట్లు లేరు. కానీ ఆ అమ్మాయి ఉదయం చూసిన అమ్మాయిలా లేదు. ఇప్పుడు అలంకరణంతా మారిపోయింది. జీన్స్ ప్యాంట్, షర్ట్, పెదవులకు లిప్స్టిక్, ముఖ్యంగా పొడవైన జడ స్థానంలో వదులుగా ఉన్న పొట్టి జుట్టు. అతని మెదడు మొద్దుబారిపోయింది. ఉదయం అలంకరణంతా కేవలం పెళ్లిచూపుల కోసమేనన్నమాట. ఆ జడ కూడా సవరమేనన్నమాట. తను మోసపోయాడు. తనని వాళ్ళు గమనించకుండా ఇంటికొచ్చేశాడు. ఆ పైన దీర్ఘంగా ఆలోచించసాగాడు. అయిపోయింది. తన కల మంచులా కరిగిపోయింది. ఇక జన్మకి తనకు కావలసిన అమ్మాయి, ముఖ్యంగా పొడవైన వాలుజడ ఉన్న అమ్మాయి దొరకదేమో. విచారంగా ఉన్న తనని చూసి అమ్మ అడిగితే తనకా సంబంధం ఇష్టం లేదని, 2 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతానని చెప్పేశాడు. 2 రోజుల తర్వాత అమెరికా తిరిగి వచ్చేశాడు. ఇది జరిగి సంవత్సరం అవుతోంది. శ్రీరామ్ తాత్కాలికంగా పెళ్లి విషయం మర్చిపోయాడు. కొన్నాళ్ల పాటు పెళ్లిని వాయిదా వేయాలనుకున్నాడు. ఇదిగో మళ్ళీ అమ్మ నుంచి ఫోన్ రావడంతో ఏం చెయ్యాలో అతనికి పాలుపోవడం లేదు. తన ఛాంబర్లో కూర్చొని ఆలోచించసాగాడు. తనకా 28 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళుండగలడు? తను అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు. ఏ విధమైన బాదరబందీలు లేవు. వాళ్ళు కూడా తనకు త్వరగా పెళ్లి చేసేసి తమ బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నారు. అదీగాక ఈ రోజుల్లో బాపు బొమ్మలు, అందున పొడవైన వాలుజడల అమ్మాయిలు ఎక్కడ దొరుకుతారు? ప్రపంచం చాలా మారిపోయింది. అంతా ఆధునికతే. అమ్మాయిలందరూ పబ్బులకు వెళుతుంటే ఇంకా వాలుజడ, లంగా ఓణీల అమ్మాయిలు ఉంటారా అని. అది ఎండమావిలో నీరే. చివరగా అతను నిర్ణయానికొచ్చాడు. ఈసారి ఇండియాకి వెళ్ళి తనకు కాక అమ్మకి నచ్చిన సంబంధం చేసుకుంటే సరే, ఓ పనైపోతుంది. జీవితంలో ఎన్నిటితోనో రాజీ పడుతున్నాం. అందులో ఇది కూడా ఒకటి. మర్నాడే ఇండియా వెళ్ళడానికి టికెట్ రిజర్వ్ చేయించుకున్నాడు. శ్రీరామ్ ఇండియాకి వచ్చిన తర్వాత సువర్చల బిజీ షెడ్యూల్ తయారు చేసింది. ఈసారి ఎలాగైనా కొడుక్కి పెళ్లి చేసి అమెరికా పంపాలని ఆమె ఆలోచన. అతను 1 రోజులు సెలవు పెట్టాడు. ఈ 1 రోజుల్లోనే అన్నీ జరిగిపోవాలి. వెళ్ళిన 4 రోజుల్లో 3 సంబంధాలు చూశాడు. ఆ మర్నాడే 4గో అమ్మాయిని చూడ్డానికి బయలుదేరారు. తనకెందుకో ఈ సంబంధం ఖాయం అవుతుందనిపిస్తోంది. ఆ అమ్మాయి ఫోటోలోనే చాలా అందంగా ఉంది. పేరు ప్రణవి. చాలా మంచి పేరు. వాళ్ళ నాన్నగారు స్టీల్ ప్లాంట్లో మేనేజర్. ఒక్కరితే అమ్మాయి. యూనివర్సిటీ కాలేజీలో ఎంఎస్సీ చదువుతోంది. పెళ్లి చూపులు ప్రారంభమయ్యాయి. ఆ అమ్మాయి ఫోటోలో ఉన్నట్లు ఎదురుగా చూసేందుకు అందంగానే ఉంది. ముఖ్యంగా ఆమెది పొడవైన జడ. సువర్చల ఆ అమ్మాయిని ప్రశ్నిస్తోంది. సంగీతం నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నాను. వంట చేయడం? వచ్చు. నీకిష్టమైనవేమిటి? పుస్తకాలు చదవడం, ముగ్గులు వేయడం, తోట పని. ఆమె అభిరుచులు విని చాలా సంతోషించాడు శ్రీరామ్. అన్నీ బాగున్నాయి. కానీ తను క్రితంసారిలా మోసపోకూడదు. ఆ జడ నిజమైనదో కాదో తేల్చుకోవాలి. అంతవరకు ఆ అమ్మాయి నచ్చిందని చెప్పదలుచుకోలేదు. అతను నిర్ణయానికొచ్చాడు. మర్నాడు 10 గంటలకు యూనివర్సిటీ క్యాంపస్లో సైన్స్ కాలేజీ దగ్గర మాటు వేశాడు. పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడి వచ్చేపోయే స్టూడెంట్స్ని గమనించసాగాడు. అతను వచ్చి గంటకు పైగా అయింది. కానీ ప్రణవి కనిపించలేదు. బహుశా వాళ్ళకి ఈరోజు సెలవేమో. ఇంకా ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడు శ్రీరామ్. సుమారు 12 గంటలవుతుండగా అప్పుడు కనిపించిందామె. ఆమె 2 స్నేహితురాళ్లతో కలిసి వస్తోంది. వాళ్ళని చూడగానే శ్రీరామ్ తను కనిపించకుండా చెట్టు పక్కన నిలబడ్డాడు. కాసేపటికి వాళ్ళు తనకి ఎదురుగా వచ్చారు. ముందుగా ఆమె, తరువాత నల్లని పొడవైన వదులైన జుట్టు పిరుదులు దాకా ఉంది. ఆమె వదులుగా జుట్టుని దువ్వుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నట్లుంది. అది చూసి శ్రీరామ్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. అమ్మాయిది నిజమైన జుట్టే. అవును, అతని కల తీరబోతోంది. వాళ్ళు పూర్తిగా వెళ్ళిన తరువాత తనని వాళ్ళు గమనించకుండా ఇంటి దారి పట్టాడు శ్రీరామ్. ఆ తరువాత మిగతా కార్యక్రమాలన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి. 10 రోజుల్లో శ్రీరామ్, ప్రణవిల వివాహం రంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఆ రోజు శ్రీరామ్, ప్రణవిల మొదటి రాత్రి. శ్రీరామ్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రాత్రి. ఆ రూమ్ చాలా అందంగా అలంకరించి ఉంది. అగరొత్తుల వాసన గది నిండా వ్యాపించింది. మల్లెలు, జాజులు, దవనం, మరువం అన్నీ కలగలిపి కూర్చిన దండలు ఒక మత్తైన, గమ్మత్తైన ఆలోచనల్ని రేకెత్తిస్తున్నాయి.
శ్రీరామ్ పందిరి మంచం మీద కూర్చొని ఆమె కోసం ఎదురు చూస్తున్నాడు. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి గోపిపిన పయోధర మర్దన చంచల కరయుగసాలి. టేప్ రికార్డర్లోంచి మంద్రంగా వినిపిస్తోంది. నిజంగా ఎదురుచూపులే ఎంతటి ఆనందం! విరహవేదనని అనుభవిస్తేనే తెలుస్తుంది. రాత్రి 10 ప్రణవి లోపలికొచ్చింది. తెల్లని పట్టుచీరలో దేవకన్యలా మెరిసిపోతోంది. జడకు అల్లుకున్న తీగల మల్లెల దండ. ఆమె లోనికి రాగానే ఒక మెరుపు మెరిసినట్లయింది. ఆమె వస్తూనే సారీ ఒంటికి అతుక్కున్నట్లు ఈ చీర మేకప్తో చాలా చికాకుగా ఉంది. కొంచెం ఫ్రెషప్ అయి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. శ్రీరామ్కి మళ్ళీ ఎదురుచూపే. అతను కలల్లో విహరిస్తున్నాడు. తన జీవితంలోకి ఓ కొత్త వ్యక్తి ప్రవేశించబోతోంది. ఎంతటి మంచి రోజు ఈవేళ! ఆ రాత్రి తామిద్దరూ ఒక్కటే. తరువాత ఇద్దరిదీ ఒకటే మాటే. జీవితాన్ని హాయిగా మలచుకోవాలి. ఈలోగా బాత్రూం తలుపు తెరుచుకుంది. ఆమె లోనికి వచ్చింది. కానీ ఆమె ఆమె ఆమెనా? చూస్తుండగానే శ్రీరామ్ షాక్ తిన్నాడు. ఆమె ఆ చీర, పూలజడ అన్నీ తీసేసి నైట్ డ్రెస్లో ఉంది. ముఖ్యంగా ఆమె పొడవైన జడ స్థానంలో మెడదాకా కత్తిరించిన జుట్టు. అతడు ఆమెను భయంగా చూస్తూ నీ జడ ఏమైంది అన్నాడు. ఓ అదా! ఎలాగూ మనం అమెరికా వెళ్ళిపోతాం కదా! అక్కడ ఈ పొడవ జడని చూస్తే నవ్వుతారట కదా! పొడవైన జడ ఓల్డ్ ఫ్యాషన్ అని అందరూ చెబితే నిన్ననే బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయించుకున్నాను. ఇప్పుడు బావుందా? ఆమె మాటలు పూర్తికాకముందే అతను మంచం మీద నుంచి కింద పడిపోయాడు. కథ సమాప్తం.